కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 183 క్రొత్త నిబంధనలో. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పౌలు గారు రాసిన ఆ మాటలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈ పత్రిక రాసినప్పుడు 2వ అధ్యాయము 1వ వచనంలో మీ కొరకును అంటే కొలస్సీలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలకు, లవోదికీయ వారి కొరకును, ఈ ప్రాంతము కొలస్సీకి కొంచెం దగ్గరలో ఉన్న ఒక నైబర్ ప్రాంతం, పక్కనే ఉండేది. అంతేకాదు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, ఆయన ఎవరైతే చూడలేదో అప్పటి వారు మనం కూడా ఈ పత్రిక రాస్తూ మనం చదివిన మాటలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా ఉండాలి. పాప క్షమాపణతో ఆగిపోకూడదు. పాప క్షమాపణ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మన ఆత్మ మృతమే, మనకి శిక్షే ఆత్మకి. అయితే పాప క్షమాపణ దేవుడు యేసుక్రీస్తులో అనుగ్రహించినది మొదలు, స్టార్టింగ్ అంతే. ఆ తర్వాత ప్రతి మనుషుని కూడా ఎవరైతే పాప క్షమాపణ పొందుకున్నారో వారందరూ కూడా క్రీస్తులో సంపూర్ణులై ఎదుగుతూ, క్రీస్తు ముందు వాళ్ళు ఎలా ఉండాలంటే రేపు ఆయన వచ్చినప్పుడు 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలి. అది ఇంపార్టెంట్. సో రక్షణ పొందిన మనము యేసుక్రీస్తులో పరిపూర్ణము అవ్వాలి. ఈ పరిపూర్ణము అవ్వాలనంటే జ్ఞానము, సమస్తమైన జ్ఞానముతో అని చెప్తున్నాడు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా క్రీస్తులో దొరికిందేంటి అనే జ్ఞానం అవసరం. ఆ తర్వాత క్రీస్తులో దేవుడు కోరుకుంటుంది ఏంది, ఆయన యొక్క కుమారుని యొక్క గుణగుణాలు, క్రీస్తు గుణగుణాలు మనల్లో పెరుగుతూ సంపూర్ణమయ్యే స్థితిలోకి వెళ్ళాలి. అది జరగాలనంటే మనందరికి కూడా జ్ఞానం ఉండాలి. అందుకని సమస్తమైన జ్ఞానముతో మనం చదివిన లేఖనం 28లో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, యేసుక్రీస్తుని ప్రకటించుచున్నామని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనకి ఏం జ్ఞానం ఉండాలనంటే క్రీస్తులో మనకి ఏమి దొరికింది అనే దాంట్లో సరైన అవగాహన ఉండాలి. ఇక్కడ వీళ్ళు తడబడుతుంది ఏంటి? 2వ అధ్యాయము 16వ వచనంలో కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇవ్వకండి. అవన్నీ పోయినాయి. అమావాస్య అయితే ఈరోజైతే ఇదని, పౌర్ణమి అయితే ఇదని, లేకపోతే శుక్రవారం అయితే ఇదని, లేకపోతే ఆవారం అయితే ఇదని ఏమీ లేవు. అక్కడ ఉన్న దేశంలో వాళ్ళకు కూడా ఈ భావాలు ఉన్నాయి. అమావాస్య ఈరోజు ఈ దినం ఇది చెయ్యాలని. అయ్యా వాటికి బందీలు కావద్దు మీరు. ఇంకా ఆ శుక్రవారం అయితే దీపం పెట్టాలి, దీపం పెట్టకపోతే ఎట్లా? అవి కాదు, అవి పెట్టినే అవదు పేపర్. మీరు లోకానికి దీపంగా నడుచుకోండి, అది ఇంపార్టెంట్. పైపైన అక్కడ పెట్టి ఈరోజు వెలిగిపోతే ఎట్లనే తడబాటు పడద్దు. సో క్రీస్తు యేసులో మనకు దొరికింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒకే విధము. ఇవి అన్నీ కూడా దేవుడు తన కృపను బట్టి ఈరోజు మనకిస్తున్నాడు. మనం నడుచుకోవాల్సిందే క్రీస్తు యొక్క లక్షణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయా మనలో, ఇది చూడాలి. కానీ ఇంకా భయపడతా ఉండకూడదు. అటు పెట్టు, ఇటు పెట్టు అంటే ఒకవేళ పెట్టుకున్నా అటు పెట్టిన దాన్ని బట్టి దైవత్వం నీ భక్తి ఏం పెరగదు. నీకున్న వీళ్ళని బట్టి కొన్నిసార్లు ఇటువే పెట్టుకో, మంచిదే. బట్ అది భక్తి అనుకోక. సో ఈ విషయంలో ఒకప్పుడు యూదులకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఫలానా ఫుడ్ తినాలి, ఫలానా ఫుడ్ తినకూడదు. క్రీస్తు యేసులో ఇప్పుడు ఇవన్నీ లేవు. ఏ ఆహారం ఇచ్చినా నీ కాన్షియస్లో తెలుస్తుంది. నెమ్మదిగా ఇది తినచ్చా, దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ తిను. అంతేగాని నాన్ వెజ్ తింటే స్వర్గానికి వెళ్ళరు, మాంసం తింటే వాటిని చంపినట్లు కదా,
అనే భావాల్లో ఒకప్పుడు మీరు తడబాటు పడుతుంటే పడద్దు. అలానే మీకు తినాలనిపించకపోతే తినకుండా ఉండండి, మంచిదే. అది కాదు భక్తి. సో ఇప్పుడు వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఫస్ట్ జ్ఞానం ఉండాలా. ఎవడన్నా చికెన్ తింటుంటే తిన్నయి, తినకపోతే వదిలేని. తిన్నా తినకపోయినా దాంట్లో ఏమి లేదు. అరే శుక్రవారం ఖచ్చితంగా నేను ఇది తినను, ప్రభు కోసం గట్టిగా ఉంటానంటే అది కాదు ఆయన కోరుకునే భక్తి. తినకుండా ఉండు, మంచిదే. ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన లక్షణాలు మీలోకి వస్తున్నాయా. అలానే ఒకప్పుడు మనుషులను చంపుకొని తినేవాళ్ళు. క్రీస్తు అట్లా చేస్తాడా? చేయడు కదా. సింపుల్ అంతే. ఒకప్పుడు అడవులో వాళ్ళు నరమాంస బలిచ్చి కొంతమంది తినేవాళ్ళు కూడా. అది తినదు, నీకు తెలుస్తున్నది. సో నీకు ఈ విషయాల్లో ఇది చేస్తే ఇది కాదు ఏంటంటే కొన్ని ఆలోచనలు రావచ్చు. సో ఫస్ట్ జ్ఞానం ఉండాలి. సో ముఖ్యంగా వాళ్ళ కల్చర్స్లో ఇవి రాశారు. మన కల్చర్లో మీరు రక్షణ పొందిన వారు ప్రపంచం మొత్తం కూడా ఆయనదే. ఇందా చదివాం. మీరున్న పరిస్థితిలో కొన్ని వెనక రక్షణ పొందినా కూడా కొంతమంది లాక్కొని వస్తూ ఉంటారు వేదేసుకొని. అరే ఈరోజు అది చేయకూడదురా, ఆ రోజు ఇది చేయకూడదురా అనే భావాలు ఉండొచ్చు. అవన్నీ లేవు. ఒకవేళ మీరు చేయకపోతే ఓకే, చేయొద్దు. చేయని వాళ్ళని అనొద్దు, చేసే వాళ్ళని అనొద్దు. అవి కాదు భక్తి. చేసినా చేయకపోయినా క్రీస్తులో సంపూర్ణంగా ఎదగటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అక్కడ కొంత ఇలాంటి ఎవరన్నా చెప్పి బోధ చేస్తుంటే అంత్య దినాల్లో ఇలాంటి బోధలు ఏర్పడతా ఉంటాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకొని వారే సేవ చేయాలి, ఇలాంటి బోధలు ఉన్నాయి. సో ఇవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటే ఫస్ట్ మీకు జ్ఞానం ఉండాలి, లేకపోతే దానికి బానిసలైపోతారు. యేసుక్రీస్తునందు మనం స్వాతంత్రం కలిగి ఉన్నాము. ఎందుకంటే వివాహము ఆయన ఏర్పరిచింది, అన్నిటికంటే ఘనమైంది. లేదు నేను వివాహం చేసుకోకుండా సేవ చేస్తానంటే చెయ్యి, తప్పులేదు. అది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తాను అనుకోవాక. నీకు దేవుడు ఆ బలాన్ని ఇస్తే వివాహం లేకుండా మొత్తం దేవుని కోసం సమయాన్ని వెచ్చించు, గుడ్. బట్ అలానే వెళ్తే నేను దాన్ని బట్టి కదా నువ్వు పరలోకానికి వెళ్ళేది. క్రీస్తు రక్తములో నీకు పాప క్షమాపణ ఆల్రెడీ వచ్చింది. అది ఎందుకు చేస్తున్నావు? నేను ఎక్కువ టైము వెచ్చించాలనుకున్నాను. ఓకే, అలా చెయ్యి, నీకు దేవుడు ఆ తలాంతి ఇస్తే. అవన్నీ అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఆ కాలం అయిపోయింది యేసుక్రీస్తుతో. 17వ వచనం 2:17లో ఇవి రాబోవు వాటి ఛాయయే గాని క్రీస్తు వచ్చేసాడు. ఇప్పుడు నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని చెప్తున్నాడు. ఒకప్పుడే చేస్తుండొచ్చు. కొంతమంది 18-19లో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చియు గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు క్రీస్తుని హత్తుకొనని, అంటే శిరస్సు అంటే క్రీస్తు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానాన్ని దొంగిలింపనీయకుడి, అపహరింపనీయకుడి. అంటే కొంతమంది సంఘంలోకి రావచ్చు చాలా అతి వినయాసక్తుడిగా వచ్చి, దేవదూతలు ఉన్నారు వాటిని కూడా ఆరాధన చేయాలా అంటూ వస్తూ చాలా ఉప్పొంగుతూ నాకు ఇట్లా కనపడ్డారు, నాకు దర్శనం ఇచ్చారు అని ఉప్పొంగుచు మీతో చెప్తా ఉంటే అలాంటి వాడు మీరు జాగ్రత్త లేకపోతే మీ రక్షణ దొంగిలించేస్తాడు. మీరు దేవదూతలు ఎమ్మట కూడా పక్కన పెట్టుకుంటారు, యేసు ప్రభు పక్కన. తప్పే ఉంది? ఈయన పెడతారు, పక్కన వాళ్ళని పెడతారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు జాగ్రత్తగా ఉండి క్రీస్తు యేసులో ఉన్న మీకు నిత్య జీవం అనే బహుమానాన్ని వాడు దొంగిలించపోకుండా జాగ్రత్త పడని అంటున్నాడు. ఇవి మనకి కొన్ని ఇక్కడ రాయబడినాయి. సో ఫస్ట్ మనకి క్రీస్తులో పరిపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి? ఇలాంటివన్నీ కొంతమంది జరుగుతున్నాయి. వీళ్ళు రక్షణ పొందిన వారే, సంఘంలో చేర్చబడ్డవారే, ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమింపబలవనేది మొట్టమొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలనేది అలాంటి ఆజ్ఞే. ఇవి ఇంపార్టెంట్. కానీ అంతకుముందు మీరు ప్రభువులోకి రాకమునుపు ఉన్న బంధకాలు, పిల్లొత్తే ఎదురు పోకూడదురా అనే మీరు జాగ్రత్త లేకపోతే మీరు వాటికి బందీలు అయిపోతారు. అదే ఈడెదురెత్తిచ్చాడేందీడు యానాదాడు, ఈ ప్రయాణం నాకేమైపోద్దో, ఏదన్నా గుద్దేస్తుందేమో, ఏదో ఉండు కచ్చేపు ఆగుతాం, అదే మళ్ళీ వెనక్కి పోతాం, ఇలాంటి భావాలు ఉండద్దు. కానీ మీరు జాగ్రత్త లేకపోతే వీక్గా ఉంటారనమాట. ఇలాంటి భావాలు వస్తూ ఉంటాయి.
సో క్రీస్తులో ఇవన్నీ కూడా పోయినాయి. నీకు ఎదురు ఎవరు రావాలన్నా ఆయన చిత్తం లేకపోతే రాదు. దాంట్లో ఏముండదు. మీ ప్రయాణాల్లో రాకపోకలు ఇది మొదలుకొని మీ రాకపోకల్లో కాపాడేవాడు ఆయనే. అవి వాగ్దానాలు. కానీ మీరు జ్ఞానము లేకపోతే వీటిలో పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీటికి కొంత మన మనస్సుని ఇస్తున్నామో నిజంగా ఆలోచించే వాటికి సమయం తగ్గిపోద్ది. అంతేగా మనకి ఇవి పోరాడుతానే లోపల ఉంటానే ఉంటాయి. క్రీస్తులో సంపూర్ణత అయ్యే ఆ దశలో ఇవి కూడా అడ్లు వస్తుంటే మీ ప్రయాణము క్రీస్తు స్వరూపంలో మార్చని లేట్ అయిపోతుంది. అంటే ఇంకా మీద వేసుకొని వస్తూ ఉంటావు, భారంగా దిగులుగా ఉంటావు. ఇట్లాంటి కేసులు ఫస్ట్ క్రీస్తులో పరిపూర్ణం కావాలంటే అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ కొన్ని మనం డిస్కస్ చేసాం. మీ జీవితంలో తెలియకుండా వచ్చేయి. మీరు సరిగా ఉన్న పక్కన మీ బంధువులు ఇంకా ప్రభువును అంగీకరించిన వారు పెట్టే ఇబ్బందుల్లో మీరు చిక్కుకూడదు. మీరు బాగానే ఉంటారు. ఏమంటమ్మా అది చేయకపోతే ఎట్లా? ఏం చేస్తే ఏమవుద్ది? మొట్టమొదటికి ఇళ్లలో పోయేటప్పుడు పాలు పొంగించొద్దు. పొంగించకపోతే ఎట్లా? గృహానికి క్షేమమా అని అన్నారు అనుకో, మీకు ఇంకప్పుడు మొదలవుతుంది. ఇవన్నీ ఏమి లేవు. చేస్తే ఇది భక్తి కోసం చేయొద్దు. అది చేయకపోతే ఏమవుద్దని చేయొద్దు. చేస్తే చేయండి, చేయకపోయినా ఏం లేదు. కానీ ఒకప్పుడు అది చేస్తేనే శుభం. ఆ థాట్స్ మీకు ఎక్కడన్నా వస్తుంటే మీరు ఇంకా క్రీస్తులో స్వాతంత్రాన్ని పూర్తిగా పొందలేదు, నమ్మలేదు. ఫస్ట్ ఈ జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత క్రీస్తు యొక్క లక్షణాల్లో మనం ముందుకెళ్ళాలి. మనం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. బాప్టిజం తీసుకున్న నీకు అర్థమవలసిన విషయం ఏంటంటే నీవు క్రీస్తుతో కూడా లేపబడ్డావు. 2వ అధ్యాయం ఈ మాట చదవండి, 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇది మీకు తెలియాలి. దీనికి జ్ఞానం కావాలా? మీకేం మాట తెలియాలి అంటే నీ పాత స్వభావం క్రీస్తుతో కూడా సమాధిలోకి పాత పెట్టబడింది. ఆయన మృతుల్లో నుంచి లేచాడు. నీకు దేవుడు నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఈ మాట 3వ అధ్యాయంలో 9-10 చదువుకుందాం. చదవండి. ఉమ్, 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 ఉమ్. ఇది ఇంపార్టెంట్. ప్రాచీన స్వభావం మనకు పోయింది, నూతన స్వభావం వచ్చింది. కాకపోతే ఆ నూతన స్వభావాన్ని చాలా మీరు జాగ్రత్తగా గమనించుకొని ఆత్మలో బలపడుతూ క్రీస్తు యొక్క పరిపూర్ణతలో ముందుకెళ్ళాలి అని చెప్తున్నాడు. సో క్రీస్తు ఎవరో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే 3-4 అధ్యాయాలు ఆయన చెప్తున్నాడు పౌలు, క్రీస్తులో ఆ పరిపూర్ణతలో మీరు ఎదగండి. ఆ పరిపూర్ణతలో ఎదగాలనంటే మీరు క్రీస్తులో స్వాతంత్రం ఆల్రెడీ వచ్చిన వాటిని ఇంకా మీరు అవగాహన లేకుండా ఆటలోనే తడబాటు అవ్వద్దు. ఇంకా రక్షణ పొంది కూడా అవి అది ఇది దాంట్లోనే భక్తి ఉందానికి దాంట్లో భక్తిని తడబాటు అవ్వద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. కొంతమంది 40 దినాలు ప్రార్థన చేయాలి ఒక రూల్ పెట్టేశాడు అనుకో, ఇక మీరు భుజం మీద వేసుకొని వస్తుంటారు దాన్ని. ప్రార్థన చేయండి 40 దినాలు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఎంతవాటికి నిజంగా ఎదిగావు అది ఇంపార్టెంట్. చెయ్యొద్దని కాదు, చెయ్యని కాదు, కానీ ఒక రూల్ పెడతాడు, 40 దినాలు చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను జయిస్తానికి 40 దినాలు పోరాడాడు. మీరు చేస్తే చెయ్యండి, కానీ అది చేస్తేనే మీకు పరలోకంలో వచ్చేస్తుంది అనే భారంతో ఉండొద్దు. చెయ్యండి చేయగలిగితే. కానీ ఇలాంటి రూల్స్ ఎవరన్నా పెట్టారనుకో జాగ్రత్త పడండి. నువ్వు ఆ 40 దినాలు చేసి తర్వాత కూడా ఆ 40 దినాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్ట పడితే అట్ట మాట్లాడచ్చు. ఏదో అప్పుడంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఊరుకున్నా, ఇప్పుడు అయిన తర్వాత చూడు అని అన్యజనులు చేసే 40 దినాలు వ్రతాలు అయిన తర్వాత వాళ్ళు అనేలాగా మీరుండొద్దు. చేస్తే చేయండి. రోజు 40 దినాలు చదువుకుంటే చాలా భక్తులు నిజంగా ఎదుగుతావు కదా దీనత్వం, దానికోసం చేయండి. సో ఈ బంధకాలు మీద వేసుకుని వెళ్ళొద్దు. 40 దినాలు చేసినా కూడా ప్రభువే నన్ను క్షమిస్తాడులే. 40 దినాలు ప్రార్థన చేసి చివరికి చిన్న విశ్వాసం నీలో కలగలేదంటే చాలా
నీకు ఫస్ట్ ఇంపార్టెంట్ నువ్వు 40 దినాలు చేసినా చేయకపోయినా విశ్వాసం, ప్రభు నా పాపాలు క్షమించేశాడు ఆయన దగ్గరకు, అది నీకు పరలోకంలో ప్లేస్ ఇస్తుంది. నువ్వు 40 దినాలు చేసి ఇంకేంది నా వల్ల ఇంకోటి రాగని పరిస్థితి, నా వల్ల కాదులే అనుకున్నావంటే నీకు జ్ఞానం లేదు. నీకు రక్షణ ఎప్పుడు వస్తుందంటే 40 దినాలు చేస్తే కాదు, చేయకపోయినా కాదు. సింపుల్ హార్ట్, చిన్నపిల్లల్లాగా ప్రభు నా పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, నేను ఆయనకు నా చేయి ఇచ్చి ఈరోజే బాప్టిజం తీసుకుంటా, అంతే. నువ్వు బాప్టిజం తీసుకో, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఆత్మ నిన్ను తాగుతాడు, రక్షణ వచ్చేస్తుంది. మనం క్రీస్తుతో బాప్టిజం తీసుకున్న తర్వాత లేపబడ్డాము. ఇప్పుడు లేపబడితే క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్తూ 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్న దాట, పైనున్న వాటిని వెతకండి మీరు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. 2-3 వచనాలు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి భూ సంబంధమైన వాటి విషయాల్లో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే రెండోసారి వచ్చినప్పుడు, మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుతురు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే, క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల్లో మళ్ళీ ఆకర్షితులు కావద్దు. అయితే మీకు జ్ఞానం లేకపోతే, కొంతమంది నేను క్రీస్తుతో పాటుగా నవీన స్వభావాన్ని ధరించుకున్నాననే జ్ఞానం వారికి ఉండదు. వారు నోటితో ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భూ సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉంటారు. మొత్తం అదే, మొత్తం డబ్బులు, ఉద్యోగం అదే. మీరు ఇలాంటి విషయాల్లో అవి కోరుకోవద్దని కాదు, మీరు క్రీస్తుతో లేకబడి వాటికంటే ఎక్కువగా మీ మనసు పైన వాటి మీద, వాటిని ఆలోచించాలి నేననే జ్ఞానం ఉందా, అది చెప్తున్నాడు. సో క్రీస్తులో మీరు రక్షణ పొందిన తర్వాత పాత స్వభావం విషయం, మీరు మృతులైపోయారు ఈ లోక సంబంధమైన వాటి విషయమే. మీ జ్ఞానం ఉండాల్సిందే. క్రీస్తు దేవుని కుడిపార్శ్వన పరలోకంలో ఉన్నాడు, అక్కడే ఉంటుంది శాశ్వతంగా, వాటిని వెతకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. రెండోరు అక్కడ సడన్గా రక్షణ పొంది నువ్వు ఈ లోక సంబంధమైన వాటిలో, ఈ లోక సంబంధంలో రక్షణ లేని ప్రజల మధ్య ఉంటూ సరైన అవగాహన లేకుండా వీటినే వెతుకుతున్నావు అనుకో, సడన్గా ఆయన వచ్చాడు అనుకో, అయిపోయింది, తడబాటు వస్తుంది. నువ్వు జ్ఞానం కలిగితే, ప్రతి విధమైన జ్ఞానాన్ని చెబుతున్నా అంటున్నాడు పౌలు. మనం సంపూర్ణలోకి వెళ్ళాలంటే ప్రతి విధమైన జ్ఞానం అవసరం. ఎందుకంటే రక్షణ పొంది నీవు రక్షణ పొందని ప్రజల మధ్య ఉంటున్నావు, రక్షణ పొందని ప్రజల మధ్య చదువుకుంటున్నావు, రక్షణ పొందని ప్రజల మధ్య జాబ్ చేస్తున్నావు, రక్షణ పొందని ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నావు. వాళ్ళు ఎదురికి భూ సంబంధమైనవి కోరుకుంటారు, అవి వాళ్ళకి కావాలి. కానీ నువ్వు రక్షించబడిన తరువాత నీకే జ్ఞానం ఉండాలనంటే, వీళ్ళ మధ్య నేనున్నాను, వీళ్ళ మధ్య ఉంటూ కూడా నేను క్రీస్తు చనిపోయా, నాకు ఆయన దేవుడు నూతన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధ ఆత్మనే, నేను జాగ్రత్త పడతాను. అన్ని జనులు వీటిలన్నిటి కోసం పోరాడుతూ ఉంటే నాకు అఫ్కోర్స్ కొన్ని కావాలా, ఎంతవాటికి కావాలి అంతవాటికే పెట్టేసి మళ్ళీ నేను దాని ముందుకు వెళ్ళిపోతాను. నాతో వచ్చే వాటి కోసం, క్రీస్తు సర్వం నిత్యం ఉండే వాసు కూడా నేను పోరాడుతాననే జ్ఞానం ఉండాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణతలకు వెళ్తూ ఉంటావు. లేదా నువ్వు దేవునిలో రక్షణ పొందావనే జ్ఞానం లేకుండానే వీటిలో కొట్టుకొని నిదానంగా దూరం అయిపోతావు. పౌలు గారు చెప్తున్నారు, ప్రతి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. క్రీస్తును పొందుకున్న తర్వాత కొన్నిటిని మీరు చంపాలి. 5వ వచనం 3:5లో, కావున భూమి మీద ఉన్న, చదవండి ఒకరు వచనం 3:5. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని చంపాల అంటే, రక్షణ పొందిన మీకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు మీలో ఇవేమన్నా పోరాడుతున్నాయా? మళ్ళా జారత్వం. కొంతమంది క్రీస్తు యేసులోకి రాక మునుపు జారత్వం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ప్రభు నన్ను క్షమిస్తున్నాడు అని ఒక చేయిస్తారు. వాళ్ళకి రక్షణ వచ్చింది, బాప్టిజం తీసుకున్నారు. బట్ వాళ్ళు చాలా జాగ్రత్త పడాలా.
మళ్ళా జారత్వము నీకు ప్రేరేపిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ నీకు కాల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఇక్కడే ఉంటాడుగా. సెయింట్ అగస్టీను ఆయన ప్రభులోకి రాకమునుపు పెళ్ళి కాకుండానే వేరే సంబంధం పెట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లాన్ని కనేసాడు. ఆయనకి ప్రభులో రక్షణ పొందిన తర్వాత ఆమె వెంటాడుతూ ఉంది, నువ్వు రా, పిల్లాన్ని చూసుకోవద్దా, రా, వదిలేశాడు. జారత్వంను చంపివేయుడి. జ్ఞానం ఉండాలి. ఆయన గొప్ప థియోలాజియన్ అయ్యాడు, చాలా వేదాంత సంబంధమైన విషయాలు రాశాడు. ఒకప్పుడు ఆయన జీవితం వాళ్ళ అమ్మ చెబుతున్నా, రే జాగ్రత్తరా, ఏంద్రా తిరగటం యవ్వన కాలంలో, ఏంట్రా అంటే ఆయన చంపేశాడు. ప్రభులోకి వచ్చిందా, నీకు నాకు సంబంధం లేదు, నేను కొత్త వ్యక్తిని. ఎంతమంది కొనే చాలు మీలో ఇలాంటి కలిగి ఉండొచ్చు. బట్ రక్షణ పొందిన తర్వాత పనికిరాదు అది జారత్వం. మీకు జాగ్రత్త లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు రావటం మన చేతుల్లో లేదు, రాకపోవటం చేతుల్లో లేదు. వచ్చినప్పుడు జాగ్రత్త అవసరం. దానికి చనిపోయావు ఆల్రెడీ. నీలో ఉన్నది అలాంటి ఆత్మ కాదు, డన్, పాతకాలం అది. సో ఇలా ప్రతి విధమైన అపవిత్రత, కామార్తుర, దురాశ, ధనాపేక్ష. ఒకప్పుడు ధనాపేక్ష అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించుట. ఒక చిన్న అబద్ధం చెప్పైనా సంపాదించేయాలా, ప్రతిదీ ధనంతోనే అలా చూసేది ఉంటే, ఇప్పుడు ఆ ఆలోచన వస్తుంటే దేవునికి ధనానికి నువ్వు దాసులుగా ఉండలేవు. ఒకటి చూసి చేసుకొని ప్రభు చెప్పిన మాట గుర్తు రావాలా, అక్కడ పెట్టు. ధనాపేక్షను చంపేసేయాలి. దాని మీద సోమర్తనంగా వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ అంటుండే మనకి ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలా. ప్రతిదీ ధనం, ఎంత ఇస్తావరా నేను చేస్తే నాకేమొస్తుంది, ఇలాంటి ఆలోచన ఉండొచ్చు. విపరీతమైన లాభాలు తీసుకొని పేదవారైన బలహీనులైన వాళ్ళ మీద ధనం ఎక్కువ తీసుకొని నువ్వు చేసేవాడు ఇప్పుడు రక్షణ పొంది ఉండొచ్చు. ధనాపేక్షను చంపేశాయి. ఎవరన్నా అన్యాయంగా తీసుకుంటే నీ దగ్గర ఉన్న రిటర్న్ చేస్తూ ఉండు, అది రక్షణ. జక్కయ్య చేసినట్టు. సో మనం కొన్నిటిని చంపేసేయాలి. ఆ తర్వాత 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అర్థమైంది కదా. ఇవన్నీ చేస్తా ఉన్నాను రక్షణ పొంది కూడా దేవుని ఉగ్రత ఉంటుంది. మళ్ళా జాగ్రత్త. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకునేది. ఒకప్పుడు మన పరిస్థితి అదే, కానీ ఇప్పుడు కాదు. తర్వాత ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అక్కడ చంపండి అంటున్నాడు. ఏమన్నా వస్తుంటే ఇంక వదిలేసేయండి. కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషించటం, నోట బూతులు, వీటన్నిటిని కూడా ఏం చెప్తున్నాడంటే మానేసేయండి, వాటిని చంపండి, వీటిని విసర్జించండి. విసర్జించాలంటే నీ యొక్క పర్మిషన్ ఉండాలా. నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు దాన్ని స్వతహాగా ఆత్మను బట్టి ఈ డెసిషన్ తీసుకోవాలి. దేవుడే విసర్జించేసేయడు. అట్లాగా నీ దగ్గర తెలుస్తుంది ఇప్పుడు వాక్యం, నీకు నూతనమైన బలం ఇస్తున్నాడుగా, నీ విశ్వాసంతో పరిశుద్ధాత్మను పొందుకున్నావుగా. పొందుకొని అంతకుముందు ఎలా పడితే అట్లా మాట్లాడే బూతులు, ఆ స్వభావం అప్పుడప్పుడు రేగుతుందనుకో, ఎన్న వాక్యానికి వచ్చాయి, ప్రభు క్షమించు, ఏంటిది అని యథార్థతగా క్రీస్తులో ఎదుగుతాం. ప్రతి మనిషిని సంపూర్ణముగా చేసి అంటున్నాడు. మీరు సంపూర్ణ అవ్వాలంటే ఈ పరిస్థితులు పడతారు. మీరు పట్టినప్పుడు చంపే బాధ్యత, వాటిని విసర్జించే బాధ్యత మీది. ఫస్ట్ జ్ఞానం తెలుసుకోండి. మీలో ఉన్నవాడు చాలా బలవంతుడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు, ఇప్పుడు మీరు చేయగలరు, వీటిని విసర్జించండి అని చెప్తూ 4వ అధ్యాయం 6లోకి వెళ్తే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ భావాల్లో మాటలో ఇలా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి. ఒకప్పుడు ఎట్లా బూతులు మాట్లాడేవారు, ఇప్పుడు మనం మాట్లాడితే ఆదరణగా. అఫ్కోర్స్ ఒక రోజులో రాదు, తడబాటు అవుతున్న వరి అవ్వద్దు. తడబాటు వస్తుంది, ఒక రోజులోనే దీంట్లో వెళ్ళిపోతామని కాదు. తడబాటు వచ్చినప్పుడు రియాలిటీకి రండి, ప్రభు పాదాల దగ్గర పడండి. అప్పుడు కృపగా మాట్లాడటం నేర్పుతాడు, ఆదరణగా మాట్లాడటం నేర్పుతాడు. అబద్ధాలు మానేయటం ఎందా చదివారు, ప్రతివాడు అబద్ధము మాని పొరుగువాడితో సత్యమే పలకండే. అంతకుముందు నువ్వు అబద్ధాలు కోరివై ఉండొచ్చు, ఇప్పుడు అబద్ధం చెప్పే పరిస్థితుల్ని సాతాను ప్రేరేపిస్తుంటే
ఒకరోజు సడన్గా అబద్ధం చెప్పేస్తే ఇంకా నువ్వు ఏం చేయాలంటే ఇంకా లేట్ చేయకూడదు, అసలు ఒటర్గా ఏడవటమే. ఏంటి ప్రభా ఇది? సరే సత్యం చెప్తా, నాకు బలమేమో, ఇంకా నేను భూ సంబంధమైన వాటినే కోరుకుంటున్నానా? ఆ రిపెంటెన్స్ ఉన్న వ్యక్తి క్రీస్తులో పరిపూర్ణుడిగా ఎదిగి ఆయన మరలా వచ్చినప్పుడు నిరపరాధిగా, నిర్దోషిగా, పరిశుద్ధుడిగా నిలుస్తాడు. అలా రానా బిడ్డ, నువ్వు నాతో పాటు రాజ్యమేలని వార్త చెప్తాడు ప్రభు. సో మనం కొన్నిటిని చంపాలి, కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని ధరించుకోవాలని చెప్తున్నాడు. 12వ వచనం 3:12 కాగా దేవుని వారును ఉమ్, వారికి తగినట్లు ఉమ్, మీరు జాలిగల మనస్సును, ఉమ్, దయాళుత్వమును, ఉమ్. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. తర్వాత కంటిన్యూ చేయండి. ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ఉమ్, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఉమ్. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇది క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఉమ్, మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఉమ్, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి ఉమ్, మరియు కృతజ్ఞులై ఉండుడి. 16వ వచనం చివరిలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం, దేవుని వాక్యం ఏంటంటే పాత ఎన్ని భావాలని మీ హృదయంలోంచి మీరు ప్రభు రక్తంలో కడుక్కుంటూ వాక్యాన్ని చేర్చుకోండి. మీరు ప్రేమను ధరించుకుంటూ, ఇది కనపడేది కాదు కానీ లోపల హార్ట్ ఇన్నర్ క్వాలిటీస్ చెప్తున్నారు. ప్రేమను ధరించుకుంటూ జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. వీటన్నిటి నిమిత్తమై మీరు ప్రతి ఆదివారము, లేకపోతే ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ ట్రావెల్లో చదివేటప్పుడు కానీ మీకు దేవుడు వాక్యాన్ని చెప్తా ఉంటే వీటి గురించి ధ్యానం చేస్తూ వీటిలో నడుచుకోండి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తులో నీకు దొరికినది సరైన అవగాహనలో ఉన్నావా? ఫస్ట్ నువ్వు రక్షణలో ఎదగాలనంటే, ఆయనలో పరిపూర్ణత కావాలంటే జ్ఞానాన్ని తెలుసుకో. రోజులో ఏముండదు, అమావాస్య పౌర్ణమి వాళ్ళు ఏముండదు, అది అటు పెట్టుకున్నా ఏముండదు, ఇటు పెట్టినా ఏముండదు. అది ఎదురు వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎదురు రాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. నాన్న రారా, నువ్వు ముందు రారా, దాన్ని నువ్వు ఎదురొస్తే మంచిదిరా అనే భావాలు అంతమంది ఉంటే వాటిని పూర్తి చేయి. వాటిలో ఏమీ లేదు. నువ్వెప్పుడు బ్లెస్డ్ అంటే క్రీస్తుని తెలుసుకొని దయ, వినయం, క్షమించటం, సాత్వికం, అన్నిటి మీద ప్రేమ ధరించుకోవటం ఈ నేర్చుకుంటున్నావా? ఇది ఇంపార్టెంట్. నువ్వు భూలోక సంబంధమైన విషయాల్లో నీ మనసు అప్పుడప్పుడు వెళ్ళకూడదని కాదు, ఎందుకంటే మనం జాబ్ చేయాలి. చేసినప్పుడు ఎందుకు చేస్తున్నావు దాన్ని? ఒకప్పుడు నా జీవితంలో 1 కోటి సంపాదించాలి అందుకని నేను జాబ్ చేస్తున్నా అనే భావం నీకుంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అది కాదు నీ టార్గెట్. నువ్వు జాబ్ ఎందుకు చేస్తావు అంటే, విశ్వాసి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది ఇంట్లో వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకోవాలా, కనీస అవసరాల కోసం పని చెయ్యాలి, సోమరిగా ఉండకూడదు. అందుకు చేస్తున్నాం. వాడు 1 కోటి సంపాదించాడు నా ఫ్రెండు, నేను ఇంకోటి ఎట్లయినా టక వెళ్ళేసి ఇంకోటి సంపాదిస్తానంటే పోటీతత్వం అవసరం. కానీ అదే నీ గోల్ అయ్యి భూ సంబంధమైనవే ఎతుకుతూ జాగ్రత్త లేకపోతే నువ్వు తప్పదు. నువ్వు జాబ్ చెయ్యి, ఏదైనా మంచి ఆఫర్ ఉంటే ఇంకోటి వెళ్తూ ఉండు, బట్ అది నీ గోల్ అవ్వకూడదు. దానివల్ల గోల్ దాంట్లో వెళ్ళి మళ్ళీ ధనాపేక్ష దాన్ని చంపకుండా దాంట్లోనే బతుకుతున్నాయేమో, జాగ్రత్త పడు. నేను చంపేసేయాలి. ఇందా చూసాం జాగ్రత్వం. నువ్వు రక్షణ పొందిన తర్వాత కోప్పడేవాడు వస్తాడు. అంతకుముందు 2 నేసుకొని లేకపోతే 4 నేసుకొని ఆని కొట్టేస్తాం, చెయ్యరు కొట్టొచ్చి చేస్తాను రా వాడేం చేస్తాడు అనే తత్వం నీకు ఉండొచ్చు. చాలామంది సాక్ష్యం చెప్పారు, అన్న నేను రక్షించబడక మునుపు విపరీతంగా కొట్టి రావటమే. ఏం చేస్తా, బండి వేసుకొని పోవటం, యవ్వన కాలంలో విపరీతంగా కొట్టేసి వచ్చేయటం. సూర్య అంట కొట్టావు, వాడేం చేస్తాడు? వయసు ఎదిగినప్పుడు నీకు గ్రహింపు వచ్చింది, ఏంటిది పాపాలు నేను చేసింది, ప్రభులోకి వచ్చావు. కానీ నీ ఫ్రెండ్ ఉంటాడు, నీ ఫ్రెండు ఏంట్రా రా ఈరోజు వాడుదా ఎగులుతామంటే చంపేసే, ఇంకా అయిపోయింది, మారిపోయింటారు నాయన. ఇప్పుడు కాదు. అది క్రీస్తులో ఎదగాల్సిన జ్ఞానం.
ఎందుకంటే రాకుండా ఉండవు, అన్నిసార్లు రావు, ఎప్పుడైనా రావచ్చు. ఒక్కసారి నువ్వు పోరాడావంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇక నీ లైఫ్లో కాలు రారు. సో రక్షించబడిన తర్వాత నీ ఫ్రెండ్ ఒకడు వస్తాడు, నువ్వు బహు విగ్రహారాధకుడు, అంతకుముందు బహు విగ్రహారాధకుడు, ఇప్పుడు నీ జ్ఞానం వచ్చి ప్రభులోకి వచ్చావు, నేను పాత రోతంతా చేశాను విగ్రహారాధన, ఏంటిది నా వచ్చావు. నీ ఫ్రెండ్ ఉంటాడు, వాడు బొట్టులు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అది చేసుకుని బెస్ట్ ఫ్రెండ్ నీ దగ్గరికి వస్తాడు, వచ్చి నువ్వు వెళ్తే వెళ్ళరా కానీ దీంట్లో కూడా రా అంటాడు. పక్కన పెట్టు, అయిపోయింది ఆ కాలం. ధైర్యంగా చెప్పు, నిన్ను నిజంగా ప్రేమించేవాడైతే వేరే విషయాల్లో నీ వైపు వస్తాడు, లేకపోతే దూరం అయిపోతాడు, అది దేవుచింది. అంతేగాని వాడిని సాటిస్ఫై చేస్తానికి ఓకే దేవదూతల ఆరాధన మళ్ళీ వెళ్ళావనుకో, నిదానంగా నువ్వు ఆటలు పడి వెళ్ళిపోతావు. జ్ఞానం అవసరం, జాగ్రత్తగా ఉండాలి. వీటిలన్నిటికంటే క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉంచుకొని ప్రేమతో ధరించుకుంటూ మనం ఏం చేయాలి? దయాలతో, వినయం, విశ్వాసం, దేవుడు అనుమతిస్తున్న పరిస్థితి జాగ్రత్త పడాలా. దేవుడు నాకు సదాకాలం ఉంటాడు, ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు, నాకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, నేను మళ్ళీ ధనాశలు పోను. వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది, అబద్ధం చెప్పేసేయి అని. నో నో, అలా వెళ్ళిన వ్యక్తి ధన్యుడు. తను క్రీస్తులో పరిపూర్ణుడై చివరిదాకా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.